అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అమెరికన్ గవర్నమెంట్ ఆపరేషన్ సింధూర్ కాల్పుల విరమణ జరగడానికి టారిఫ్ ద్వారా ఒత్తిడి చేసినందువల్లే పాకిస్తాన్, ఇండియా అంగీకరించాయి. కాబట్టి ఎమర్జెన్సీ టారిఫ్ ప్రెషర్ అనేటువంటిది చాలా అవసరం అని కోర్టుకి తెలియజేసింది. భారతదేశంలో ప్రధానమంత్రి అమెరికా వాళ్ళ యొక్క ప్రమేయం లేదు. మన సైనికాధికారులు, పాకిస్తాన్ సైనికాధికారులు ఉభయులు చర్చించినందువల్లే సీజ్ ఫైర్ వచ్చింది తప్ప వాళ్ళ ఒత్తిడి వల్ల జరిగింది కాదు అని చెప్పేసి పదే పదే ప్రకటించాడు. ప్రధానమంత్రి ప్రకటించింది ఉత్త బోటకం అనేటువంటి దీన్ని బట్టి అర్థం అవుతుంది. ఆపరేషన్ సింధూర్ చేసినప్పుడు ఉగ్రవాదుల సంగతి ఏమైంది, ఎంతమంది పాల్గొన్నారు, ఏ రకమైనటువంటి ఒప్పందం జరిగింది, పాకిస్తాన్తో ఏం ఒప్పందం జరిగింది, ఆ పాకిస్తాన్లో ఎవరైతే ఉగ్రవాదులు ఉండి దాడి చేసి మళ్ళా రక్షణ పొందుతున్నారో వాళ్ళని ఎప్పట్లోపల మనం పట్టిస్తారు, ఎంతమందిని పట్టిస్తారు, ఎవరెవరు చేశారు, ఏ సంస్థలు దీని వెనకాల ఉన్నాయి, ఇలాంటి విషయాలు ఏమి తేల్చకుండా ఆపరేషన్ సింధూర్ని 10వ తారీఖున సీజ్ ఫైర్ని ప్రకటించారు. అమెరికా వాళ్ళ యొక్క ఒత్తిడికి, టారిఫ్ల యొక్క ఒత్తిడికి లొంగి ఈ ప్రభుత్వం ఎవరిచ్చిందనంటే మన దేశంలో ఉగ్రవాదుల్ని అదుపు చేసేది ఎప్పుడు, ఒక ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పేది ఎప్పుడు అనేటువంటిది ఈరోజు ప్రజలు అడుగుతున్నారు. అందుకని పార్లమెంటు సమావేశాలు వెంటనే జరపాలని చెప్పేసి డిమాండ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.